హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. నేను సగం ముక్క క్యాబేజీ తీసుకున్నానండి. దానికి 2 క్యారెట్లు తురుముకుంటే సరిపోతుంది. క్యాబేజీ ముక్కల్లో తురుముకున్న క్యారెట్లు కూడా వేసేసుకోవాలండి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్, 1 కప్పు మైదా, అర స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, అర స్పూన్ గరం మసాలా, పావు స్పూను మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పోసుకోవద్దండి. మనం కలుపుతూ ఉంటే క్యాబేజీలోంచి వాటర్ వస్తుంది, సరిపోతుంది అది. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందా రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టే వేపుకోవాలండి. హైలో పెడితే మాడిపోద్ది, లోపల ఉడకదు. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లో తీసేసుకోవాలి. స్పూన్నర కార్న్‌ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పావు స్పూన్ మిరియాల పొడి. ఆల్రెడీ మనం క్యాబేజీలో సాల్ట్ వేసుకున్నాం కదండి. ఈ సాసుకు సరిపడా మటుకే వేసుకోండి. 2 స్పూన్లు టమాటా కెచప్, 1 స్పూన్ చిల్లీ సాస్, 2 స్పూన్లు సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇందాక రెడీ చేసుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఇందాక రెడీ చేసి పెట్టిన క్యాబేజీని కూడా వేసి కలుపుకోవాలి. మరి దగ్గరగా ఫ్రై చేసుకోకండి. ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం పెట్టేలాగా ఉంచుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన మన వెజ్ మంచూరియా రెడీ. కొద్ది కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.